హాయ్ ఎవరివన్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే మల్టీ క్యాస్ట్. ఓకే, మల్టీ క్యాస్ట్ అంటే ఏంటి, ఎప్పుడు యూజ్ చేస్తాం అనేది మాట్లాడుకుందాము. ఇది కూడా వన్ ఆఫ్ ద ప్యాలెట్. ఓకే, ఈ ప్యాలెట్ ఎక్కడ ఉంటుందంటే లైక్ రూటింగ్లో మనం ఆల్రెడీ అగ్రిగేటర్ డిస్కస్ చేసుకున్నాము. గేదర్ అనే కాన్సెప్ట్ అనేది మనం డిస్కస్ చేసుకుందాం అనుకున్నాము. గేదరు జాయిన్. యాక్చువల్లీ దీనికంటే ముందు ఈ గేదరు జాయిన్ కంటే మనం ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది మల్టీ క్యాస్ట్ స్ప్లిట్టర్. ఓకేనా, ఈ రెండు బేస్ చేసుకొని ఓకేనా రూటర్ని మల్టీ క్యాస్ట్ అనేది మల్టీ క్యాస్ట్ని స్ప్లిట్టర్ని బేస్ చేసుకొని ఈ రెండుని కూడా మనం మన ఇంటర్ఫేస్లో డెవలప్ చేస్తాము. ఓకేనా, సో ఏదైతే మనం డేటా స్ప్లిట్ చేస్తామో మల్టీ క్యాస్ట్ స్ప్లిట్ చేస్తామో ఆ స్ప్లిట్ చేసిన డేటాని ఎలా కంబైన్ చేసి రిసీవర్ పంపిస్తాము అనేది ఈ గేదర్ జాయిన్. ఓకే, సో మన గేదర్ జాయిన్ మనం నేర్చుకునే ముందు వి నీడ్ టు స్టార్ట్ లెర్న్ ఫ్రమ్ ద మల్టీ క్యాస్ట్ అండ్ స్ప్లిట్టర్. ఓకేనా, సో మనం అందుకోసం ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే మల్టీ క్యాస్ట్. ఓకేనా, మల్టీ క్యాస్ట్ అంటే ఏంటి అని ఎందుకు, ఇది తర్వాత స్ప్లిట్టర్ నేర్చుకుందాము. స్ప్లిట్టర్ అయ్యాక జాయిన్ అండ్ గేదర్ అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్స్ టాక్ వన్ బై వన్. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాను, మల్టీ క్యాస్ట్ అనే కాన్సెప్ట్ ఉంది. ఈ మల్టీ క్యాస్ట్ అనే కాన్సెప్ట్ని ఎందుకు యూజ్ చేస్తారు అంటే, కానీ ఈ మల్టీ క్యాస్ట్ అనే కాన్సెప్ట్ని ఎందుకు యూజ్ చేస్తారు అంటే, సో నాకు సోర్స్ నుంచి ఒక డేటా వస్తుంది. ఓకేనా, ఏ డేటా అయినా రానియండి, ఐదర్ అది ఎంప్లాయ్ డేటా అవనివ్వండి, మాస్టర్ డేటా అవనివ్వండి, సేల్స్ ఆర్డర్, పర్చేస్ ఆర్డర్, ఎలాంటి డేటా అయినా అవనివ్వండి, సేమ్ డేటాని డేటాలో ఎలాంటి చేంజెస్ లేకుండా ఓకేనా మల్టిపుల్ బ్రాంచెస్కి కానీ మల్టిపుల్ రూటర్స్కి కానీ సేమ్ డేటాని మల్టిపుల్ బ్రాంచెస్ ఆర్ మల్టిపుల్ రూట్కి కానీ నువ్వు పంపించాలి అనుకుంటే, సో అలాంటి బిజినెస్ కేసు రిక్వైర్మెంట్ నీకు వచ్చింది అనుకో, సో నువ్వు వెంటనే నువ్వు ఆలోచించవలసిందేంటో దట్ కైండ్ ఆఫ్ సినారో దే హ్యావ్ టు యూజ్ ఆన్ ద మల్టీ క్యాస్ట్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం మాట్లాడాలనుకుంటున్నాం చూడండి, నాకు సోర్స్ నుంచి ఆర్డర్స్ అనే డేటా వస్తుంది. ఈ సేమ్ ఆర్డర్ డేటాని ఓకేనా ఏ వచ్చినా నాకు సంబంధం లేదు, ఇలాంటి ఆర్డర్ డేటా వస్తుంది. ఈ సేమ్ ఆర్డర్ డేటాని బ్రాంచ్ వన్, సో మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నాయి నాకు. ఓకేనా, వాడు ఏమంటున్నాడు, సేమ్ డేటాని బ్రాంచ్ వన్, బ్రాంచ్ టూ, ఓకేనా సేమ్ డేటాని ఇలాగ టూ బ్రాంచెస్కి నువ్వు పంపించాలి అనుకుంటే, సో నీకు నీ మైండ్లో రావాల్సిన థాట్ ప్రాసెస్ ఏంటంటే వెంటనే ఓకే మల్టీ కాస్ట్ అనేది ఉపయోగించాలి. ఓకేనా, ఇక్కడ కూడా మీకు తెలియాల్సింది ఏంటంటే డేటా అనేది కూడా సేమ్ డేటా అని అంటున్నావు కదా, డేటాలో వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ కైండ్ ఆఫ్ డేటా లెవెల్ చేంజెస్. సో డేటా లెవెల్లో మనం ఏ చేంజెస్ చేయము, సేమ్ డేటాని ఈ బ్రాంచ్కి బ్రాంచ్ వన్ బ్రాంచ్ టూకి పంపిస్తున్నాం. సో నీకు ఇక్కడ కూడా దాని కోసం ఏం చేశారంటే కొన్ని సందర్భాల్లో డేటా ప్రాసెసింగ్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ వేలో చేస్తారు. ఓకేనా, సో దానికోసం ఎస్ఏపి వాడు ఏం చేశాడంటే ఈ విధంగా డేటాని ప్రాసెస్ చేసేటప్పుడు సేమ్ డేటాని మల్టిపుల్ బ్రాంచెస్ కోసము, సో నీకు ఎలా కావాలి ఆ దానికోసం వాడు దే హ్యావ్ టూ డిఫరెంట్ మల్టీ కాస్ట్ అనేది లాంచ్ చేశాడు. వన్ ఇది సీక్వెన్షియల్ మల్టీ కాస్ట్, సెకండ్ వన్ ఇది ప్యారలల్ మల్టీ కాస్ట్. ఓకేనా, ఓకే మీకు అర్థమైంది అనుకుంటాను. సింపుల్ వర్డ్లో ఒకే సేమ్ డేటాని మల్టిపుల్ బ్రాంచెస్కి పంపించాలి అనుకుంటే ఓకేనా, సో దట్ కైండ్ ఆఫ్ సినారో వీ హ్యావ్ టు యూజ్ సెలెక్ట్ ఆన్ ద మల్టీ క్యాస్ట్. సో చూడండి నేను డెఫినేషన్ ఏం రాశాను. ఓకే, ఇన్ ఎస్ఏబిసిపి మల్టీ క్యాస్ట్ అలౌస్ టు ఆర్ యూజ్ టు సెండ్ ద సేమ్ డేటా సేమ్ మెసేజ్. ఓకేనా, వన్ సింగిల్ మెసేజ్ టు మల్టిపుల్ బ్రాంచెస్. ఓకేనా, అండ్ ప్రాసెస్ దెమ్ ఇండిపెండెంట్లీ. ఓకేనా, నువ్వు సేమ్ డేటాని మల్టిపుల్ బ్రాంచెస్ ప్రాసెస్ చేస్తావు, చేశాక అక్కడ ప్రతి బ్రాంచ్లో కూడా ఓకేనా నీకు ఎలా కావాలంటే అలాగా నువ్వు దాన్ని ఇండివిజువల్గా ప్రాసెస్ చేసుకోవచ్చు. ఇది ఒక బ్రాంచ్ అన్నాను కదా, ఇది చూడండి ఇది సిపిఐ కదా, ఈ సిపిఐ నుంచి ఇక్కడ వరకు డేటా వచ్చింది. ఇక్కడ నువ్వు ఇదొక బ్రాంచ్ పెట్టావు, బ్రాంచ్ వన్ ఇది. ఓకే, ఇది బ్రాంచ్ టూ. ఓకేనా, సో నీకు నచ్చిన ఇది ఇక్కడ డేటా అనేది ఎక్కడ ఏముంది ఎక్కడ అదే ఉంది. సో వి నీడ్ టు పెర్ఫార్మ్ ద ఆపరేషన్స్ లైక్ ఎలాంటి నువ్వు ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్స్ కానీ ఏవైనా నువ్వు రాసుకోవచ్చు ఈ బ్రాంచ్లో. ఓకేనా, ఇలాంటి లాజిక్స్ అనేవి ఇండివిజువల్గా వి నీడ్ టు పెర్ఫార్మ్ ద ఆపరేషన్స్ ఇండివిజువల్లీ అని చెప్పాను నేను. అందుకే పెర్ఫార్మ్ ద ప్రాసెస్ దెమ్ ఇండివిజువల్లీ అంటే ఈ డేటాని నీకు ఎలా కావాలంటే అలా నువ్వు ప్రాసెస్ చేసుకోవచ్చు ఇండివిజువల్లీ. ఇక్కడ కూడా అంతే. ఓకేనా, ప్రాసెస్ దెమ్ ఇండివిజువల్లీ అంటే నువ్వు ఎలాంటి లైక్ ఎడిషన్స్ రాసుకుంటావు, మల్టిప్లికేషన్ రాసుకుంటావు, లేదా నాకు ఇక్కడ ఏమంటాడు నాకు డేటా అనేది చూడండి ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ డేటా వస్తుంది, ఇక్కడ షిప్పింగ్ కంట్రీ కెనడా ఏదో వస్తుంది. సో నువ్వేం చెప్పాడు, ట్రంప్ గారు రీసెంట్గా ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క టారిఫ్లు వేసాడు, అవునా కదా, ఒకదానికి 10 ఒకదానికి 15.
సో వాడు ఏమంటున్నాడు, కెనడా నుంచి ఇచ్చిన డేటాకి అంతా ఒక టారిఫ్ లేయు, ఓకేనా. ఇలాగ ఏంటి స్వీడన్ నుంచి ఇచ్చిన వాటికి ఒక టారిఫ్ లేయు. సో ఇలాంటి డేటా అనేది సేమే, బట్ బేస్డ్ ఆన్ ద కంట్రీ డేటా అన్నిటి నుంచి సేమ్ డేటా వస్తుంది. ఏంటి, ప్రతి దగ్గర నుంచి ఏ ఆర్డర్స్ వచ్చాయో ఆర్డర్స్ అనేది కంట్రీ వైజ్ డివైడ్ చేశాడు, ఓకేనా. డివైడ్ చేసి ఆ డేటాని నీకు ఏవైనా నువ్వు ట్రాన్స్ఫర్మేషన్ చేయాలనుకో, ఆ ట్రాన్స్ఫర్మేషన్ నువ్వు బ్రాంచ్ వైజ్ చేసుకోమంటాడు, ఓకేనా. సో ఎలాంటి ఏమైనా ఇండివిజువల్గా కాలిక్యులేషన్స్ కానీ ఆపరేషన్స్ కానీ నువ్వు పెర్ఫామ్ చేయాలంటే మల్టీ క్యాస్ట్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఓకే, అర్థమైంది అనుకుంటాను. సో నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే, సో ఇక్కడ చూడండి, మేకింగ్ ఇంటిగ్రేషన్ ఫాస్టర్ అండ్ స్మూతర్, ఫాస్ట్ అండ్ మోర్ ఫ్లెక్సిబుల్, ఓకేనా. సో ఎందుకంటే డేటా అనేది ప్రాసెస్ అని ఇండివిజువల్గా జరుగుతుంది, అంతే కదా, అందుకే. సో ఈ విధంగా డేటా నువ్వు ప్రాసెస్ చేసేటప్పుడు, ఓకేనా, దే హ్యావ్ టూ కైండ్ ఆఫ్ టైప్స్ ఆఫ్ మల్టీకాస్ట్. నువ్వు డేటా అనేది స్ప్లిట్ చేసావు, ఏంటి, బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ టూ బ్రాంచెస్ కోసం నువ్వు స్ప్లిట్ చేసావు. సో దానికోసం డేటా అనేది ఎలా డివైడ్ చేశాడంటే ఆ మల్టీకాస్ట్ని, సో సీక్వెన్షియల్ మల్టీకాస్ట్, ప్యారలల్ మల్టీకాస్ట్, ఓకే. సీక్వెన్షియల్ మల్టీకాస్ట్ అంటే ఏంటి, ప్యారలల్ మల్టీకాస్ట్ అంటే ఏంటి, ఇంటర్వ్యూలో కూడా అడుగుతాడు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సీక్వెన్షియల్ మల్టీకాస్ట్ అండ్ ప్యారలల్ మల్టీకాస్ట్. ఓకే, ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఆ, ముందు మల్టీకాస్ట్ అంటే తెలుసుకున్నాం ఇంతవరకు. ఓకే, ఇప్పుడు సీక్వెన్షియల్ మల్టీకాస్ట్ అంటే ఏం తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ నేను డేటా అనేది 1, ఓకేనా, ఇది ఇది ఇక్కడ మల్టీకాస్ట్, ఇది మల్టీకాస్ట్. సో ఇది ఒక బ్రాంచ్, ఓకే, ఇది బ్రాంచ్ 1, ఇది 1, ఇది బ్రాంచ్ 2, ఓకేనా. బ్రాంచ్ అన్న రూట్ అన్న ఒకటే, ఓకేనా. బ్రాంచ్, ఇది ఒక బ్రాంచ్, ఓకే. ఈ రెండు బ్రాంచ్లకి డేటా పంపిస్తున్నాడు. సో నేనేమన్నాను, దే హ్యావ్ మల్టీకాస్ట్, ఇది మల్టీకాస్ట్, ఓకేనా. ఇప్పుడు ఈ మల్టీకాస్ట్ని కూడా రెండు విధాలుగా డివైడ్ చేశారు. వన్ ఇది సీక్వెన్షియల్ మల్టీకాస్ట్, సెకండ్ వన్ ఇది ప్యారలల్ మల్టీకాస్ట్. సింపుల్గా మాట్లాడుకోవాలంటే మీరు ఆలోచించండి, సీక్వెన్షియల్ సీక్వెన్షియల్ మల్టీకాస్ట్ అంటే ఏంటి, సీక్వెన్స్ అంటే ఏంటి, 1/1, అంతే కదా. సీక్వెన్షియల్ మల్టీకాస్ట్ అంటే ఇటువైపు డేటా అనేది ఈ రెండు బ్రాంచ్లకి నువ్వు ఇక్కడ మల్టీకాస్ట్ బదులు ఏముంటుంది, అక్కడ మల్టీకాస్ట్ ఉండదు, సీక్వెన్షియల్ మల్టీకాస్ట్, ప్యారలల్ మల్టీకాస్ట్ ఆప్షన్స్ ఉంటాయి, అంతే. రెండు రకాల ప్యాలెట్లు ఉంటాయి, సీక్వెన్షియల్ మల్టీకాస్ట్, ప్యారలల్ మల్టీకాస్ట్. నువ్వు ఏ ఆప్షన్ అనేది నీ రిక్వైర్మెంట్ బట్టి నువ్వు సెలెక్ట్ చేసుకుంటావు. కానీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు నువ్వు సీక్వెన్షియల్ మల్టీకాస్ట్ ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి, ప్యారలల్ మల్టీకాస్ట్ ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి అనేది నీకు తెలియాలి. ఓకే, సీక్వెన్షియల్ మల్టీకాస్ట్ అంటే ఏంటి, ఫస్ట్ మనం సీక్వెన్స్ మాట్లాడుకుందాం. సీక్వెన్స్ అంటే ఏంటి, సీక్వెన్స్ అంటే 1, 2, 3, అంతే కదా సీక్వెన్స్. సో సీక్వెన్షియల్ మల్టీకాస్ట్ అంటే సేమ్ ఇక్కడ కూడా నువ్వు ఒక 5 రికార్డులు ప్రాసెస్ చేస్తున్నావు, ఓకేనా. 5 రికార్డులు ప్రాసెస్ చేసేటప్పుడు ఎంతకి, బ్రాంచ్ 1కి బ్రాంచ్ 2కి 2 రికార్డ్స్, సేమ్ రికార్డ్నే రెండు బ్రాంచ్లకి ప్రాసెస్ చేస్తాను, ఓకేనా. 2 రికార్డ్స్ ఉన్నది, ఈ ఈ రెండు రికార్డుల్ని బ్రాంచ్ 1కి ప్రాసెస్ చేసావు, బ్రాంచ్ 2కి ప్రాసెస్ చేస్తున్నావు, ఓకేనా. చేసేటప్పుడు ఇది అయితేనే సీక్వెన్స్ అంటే 1/1, ఒకటి ఒకటి అయిపోయాక ఇంకోటి ప్రాసెస్ చేస్తావు, అంతే తప్ప నువ్వు ఈ రెండు రికార్డులు ఈ బ్రాంచ్ పంపించావు, ఈ బ్రాంచ్ కానీ కంప్లీట్ చేస్తేనే సక్సెస్ అయితేనే ఈ బ్రాంచ్కి డేటా వస్తుంది, బ్రాంచ్ 2కి వస్తుంది. లేదు అనుకుంటే డేటా అనేది రాదు, ఇట్ విల్ బి ఫెయిల్డ్, ఓకేనా. మీకు అర్థమైంది అనుకుంటాను. సో సీక్వెన్షియల్ ఇంకోసారి చెప్తాను చూడండి. ఇప్పుడు మనం మాట్లాడుకునేది సీక్వెన్షియల్ మల్టీకాస్ట్, ఓకేనా. సీక్వెన్షియల్ మల్టీకాస్ట్లో ఇదొక బ్రాంచ్, ఓకేనా. ఈ రెండు బ్రాంచ్లు ఒకేసారి డేటా అనేది ట్రిగ్గర్ చేసావు సీక్వెన్షియల్ మల్టీకాస్ట్ పెట్టి. నువ్వు డేటాను ట్రిగ్గర్ చేసేటప్పుడు ఈ బ్రాంచ్లోని కానీ సక్సెస్ అయితేనే ఈ బ్రాంచ్కి డేటా వస్తుంది, ఓకేనా. ఈ బ్రాంచ్ అనేది బ్రాంచ్ 1లో ఫెయిల్ అయింది, ఓకేనా. బ్రాంచ్ 1లో ఫెయిల్ అయితే ద ఇంటర్ఫేస్ విల్ బి ఫెయిల్, ఓకేనా. ప్రాసెస్ అనేది ఫెయిల్ అంటే ఇది ఎలా చేస్తుందంటే, ఒక రికార్డు ప్రాసెస్ చేసేటప్పుడు అది కంప్లీట్ అయిపోతేనే సెకండ్ రికార్డుకి వస్తుంది, లేకపోతే రాదు. దట్ ఈస్ ద కాల్డ్ సీక్వెన్షియల్ మల్టీకాస్ట్, ఓకేనా. అర్థమైంది కదా. ఇప్పుడు 3 రికార్డులు 3 బ్రాంచ్లు ప్రాసెస్ చేశాను, ఓకేనా. ఇక్కడ 1, 2, 3, ఓకేనా. ఒకటి సక్సెస్ అయింది, ఒకటి సక్సెస్ అయిపోయింది, రెండులో ఫెయిల్ అయింది, రెండులో ఫెయిల్ అయితే థర్డ్కి వస్తుందా,
రాదు. ఓకేనా, ఎంటైర్ ప్రాసెస్ విల్ బి ఫెయిల్. ఓకేనా, సో అది ఇక్కడ సీక్వెన్షియల్ మల్టీకాస్ట్ యొక్క డిఫరెన్స్. ఓకేనా, అదే ప్యారలల్ మల్టీకాస్ట్ అనుకో, సేమ్ థింగ్. ప్యారలల్ మల్టీకాస్ట్ ఏంటి, ఇక్కడ ఫెయిల్ అయిపోయినా నీకు సంబంధం లేదు. సో ప్యారలల్ మల్టీకాస్ట్కి ఉన్న బ్యూటీ ఏంటంటే వీఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ ఎనీ అదర్. ఓకేనా, అది ఒకదాని మీద ఒక డిపెండింగ్. ఇది ఏంటి, సీక్వెన్షియల్ మల్టీకాస్ట్ అనేది బ్రాంచ్ వన్ మీద ఒక బ్రాంచ్ మీద ఇంకో బ్రాంచ్ అనేది డిపెండెంట్ అయి ఉంటుంది. ఓకేనా, చూడండి, బ్రాంచ్ టూ అనేది బ్రాంచ్ వన్ మీద డిపెండ్ అయి ఉంటుంది, బ్రాంచ్ త్రీ అనేది బ్రాంచ్ టూ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఇలా డిపెండెంట్ అయి ఉంటుంది. సో మీకు ఆ డౌట్ రావచ్చు, అరే ఎలా డిపెండ్ అయి ఉంటుంది బాబు అని. సో ఎలా ఎగ్జిక్యూటివ్, దానికి సిస్టమ్కి ఎలా తెలుస్తుంది ఈ బ్రాంచ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఈ బ్రాంచ్ ఎగ్జిక్యూట్ అవ్వకూడదు. సో నువ్వు సీక్వెన్షియల్ మల్టీకాస్ట్ అనేది డిఫైన్ చేసినప్పుడే నువ్వు ఆర్డర్ అనేది స్పెసిఫై చేస్తావు. ఫస్ట్ ఎగ్జిక్యూట్ దిస్ బ్రాంచ్, సెకండ్ దిస్ వన్. సో అలా నువ్వు ఏదైతే బ్రాంచ్లో నువ్వు స్పెసిఫై చేయాలి. ఓకేనా, ఇంకో థింగ్ ఏంటంటే లెట్స్ టాక్ అబౌట్ ద ప్యారలల్ మల్టీకాస్ట్. ప్యారలల్ మల్టీకాస్ట్ అనే కాన్సెప్ట్ని ఎక్కువ డేటాబేస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ డేటాని హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని ప్రాసెస్ చేసేటప్పుడు ఈ ప్యారలల్ మల్టీకాస్ట్ అనే కాన్సెప్ట్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు, రియల్ టైంలో డేటాబేస్ మీద వర్క్ చేస్తారు. సో ఈ ప్యారలల్ మల్టీకాస్ట్ అంటే ఒకేసారి నువ్వు రెండు రికార్డులు ప్రాసెస్ చేస్తే రెండు రికార్డులు ఒకేసారి దీనికి ఈ బ్రాంచ్కి వెళ్తాయి, ఈ బ్రాంచ్కి వెళ్తాయి, ఈ బ్రాంచ్కి వెళ్తాయి. ఓకేనా, సేమ్ టైం ఒకేసారి దీనికి ఏ టైంకి వెళ్ళిందో 10 సెకండ్స్కి వెళ్ళింది అనుకో, దీనికి 10 సెకండ్సే, దీనికి 10 సెకండ్సే. ఓకేనా, 10 o'clockకే ఒకే టైంలో ఒకే డేటాని 3 డిఫరెంట్ బ్రాంచెస్కి నువ్వు పంపించాలి అనుకుంటే ప్యారలల్ మల్టీకాస్ట్ సెలెక్ట్ చేసుకుంటావు. నీ రిక్వైర్మెంట్ అది. సో నీ రిక్వైర్మెంట్ అనేది సేమ్ డేటాని ఎట్ ద సేమ్ టైము నాకు మల్టిపుల్ బ్రాంచెస్ పంపించాలి. ఆ కైండ్ ఆఫ్ సినారియోలో నువ్వు ప్యారలల్ మల్టీకాస్ట్ సెలెక్ట్ చేసుకుంటావు. ఓకే, నీకు ఇలా పంపించేటప్పుడు ఓకేనా, ఇది బ్రాంచ్ వన్ అనేది బ్రాంచ్ టూ మీద డిపెండ్ అయ్యి ఉండదు, బ్రాంచ్ ఒకదాని మీద ఒక డిపెండ్ అయ్యి ఉండదు. ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంచ్ వర్క్ యాజ్ ఇండిపెండెంట్లీ. ఓకేనా, ఇక్కడ డిఫరెన్స్ అదే, ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంచ్ వర్క్ యాజ్ ఇండిపెండెంట్లీ. బట్ సీక్వెన్షియల్ మల్టీకాస్ట్ అలా కదా, ఈచ్ బ్రాంచ్ హ్యావ్ డిపెండెంట్ వన్ బై వన్. ఓకేనా, అది. సో ఈ బ్రాంచ్ వన్ అనేది ఫెయిల్ అయింది. ఓకేనా, బ్రాంచ్ వన్లో ఏదో ఇష్యూ వచ్చింది, కనెక్టివిటీ ఏదో ఇష్యూ. ఇప్పుడు దీనికి వెళ్తుందా బ్రాంచ్ టూకి, వెళ్తుందా వెళ్దా, మోస్ట్ ఆఫ్ ద కేసెస్ వెళ్తుంది. ఇక్కడేంటి మనం వాడేది ప్యారలల్ మల్టీకాస్ట్. ఎందుకు వెళ్దావు, నాకు ఏ బ్రాంచ్తో సంబంధం లేదురా బాబు, నువ్వు నాకు డేటా పంపించేటప్పుడు నువ్వు చెప్పినట్టు నేను ఏ బ్రాంచ్కి పంపించాలో ఆ బ్రాంచ్కి పంపించేస్తాను, ఆ బ్రాంచ్తో నాకు సంబంధం లేదు ఇక్కడ. కాబట్టి నేను అదే చెప్తున్నా, ఇండిపెండెంట్గా డేటాను ప్రాసెస్ చేస్తుంది. కాబట్టి వీఆర్ నాట్ ప్రాసెసింగ్ ఎనీథింగ్. ఓకే, దిస్ ఈజ్ ద కాల్డ్ ద ప్యారలల్ మల్టీకాస్ట్. ఓకే, సో ఎక్కడ ఇప్పుడు చూడండి డెఫినేషన్ చూద్దాం. ఇంతవరకు చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ చూసాము. ఓకే, సో చూడండి, సీక్వెన్షియల్ మల్టీకాస్ట్ అండ్ ప్యారలల్ మల్టీకాస్ట్. ఓకే, ప్యారలల్ మల్టీకాస్ట్ అంటే ఏంటి, దిస్ ఈజ్ యూజ్డ్ వెన్ యూ నీడ్ టు సెండ్ ద మెసేజ్ టు మల్టిపుల్ బ్రాంచెస్, సెండ్ ఎ మెసేజ్ ఆర్ డేటా టు మల్టిపుల్ బ్రాంచెస్ ఎట్ ద సేమ్ టైం. ఓకేనా, ఒకే డేటాని మల్టిపుల్ బ్రాంచెస్కి పంపించాలంటే ఇది యూజ్ చేస్తాము. దిస్ ఐడియల్ వెన్ ఆల్ ద రూట్స్ కెన్ బి ప్రాసెస్ ఇండిపెండెంట్లీ అండ్ సైమల్టేనియస్లీ. ఓకేనా, వీఆర్ నాట్, మీరు ఎలా ఇదంతా చెప్పినా పర్లేదు, ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంచ్ బిహేవ్ లైక్ ఇండిపెండెంట్లీ, ప్రాసెస్ లైక్ ఇండిపెండెంట్లీ. చూడండి, ఇఫ్ మెసేజ్ ఈజ్ ఫెయిల్డ్, ఓకేనా, ఫర్ ద బ్రాంచ్ వన్ బట్ బ్రాంచ్ టూ విల్ బి వర్క్. ఓకేనా, ఒక మెసేజ్ అనేది ఫెయిల్ అయింది బ్రాంచ్ వన్లో, బట్ బ్రాంచ్ టూ విల్ బి వర్క్. దే ఆర్ నాట్ డిపెండింగ్ వన్ బ్రాంచ్ టు ఎనీ అదర్ బ్రాంచ్. ఓకేనా, సో ఇది ఏంటి, సీక్వెన్షియల్ మల్టీకాస్ట్, ప్యారలల్ మల్టీకాస్ట్, సారీ. సో లెట్స్ టాక్ అబౌట్ ద సీక్వెన్షియల్ మల్టీకాస్ట్. సీక్వెన్షియల్ మల్టీకాస్ట్ అంటే ఏమిటి అని ఇంటర్వ్యూలో అడుగుతాడు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సీక్వెన్షియల్ అండ్ ప్యారలల్ మల్టీకాస్ట్. ఓకేనా, ప్యారలల్ మల్టీకాస్ట్ అనేది సెండ్ ద మెసేజెస్ వన్ బై వన్ ఆర్ మల్టిపుల్ ప్యారలల్లీ. ఓకేనా, సీక్వెన్స్ సెండ్ ద మెసేజెస్ టు మల్టిపుల్ బ్రాంచెస్ ఇన్ డిఫైన్డ్ సీక్వెన్స్. ఓకేనా, నువ్వు సీక్వెన్స్ అనేది డిఫైన్ చేస్తావు, బేస్డ్ ఆన్ ద సీక్వెన్స్ దే నీడ్ టు ప్రాసెస్. బ్రాంచెస్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ వన్ ఆఫ్టర్ ఎనదర్. ఓకేనా, ఒకదాని తర్వాత ఒకటి ఎగ్జిక్యూట్ అవుతుంది. దిస్ ఈజ్ యూజువల్లీ వెన్ సర్టెన్ టాస్క్ నీడ్ టు హ్యాపెన్ స్పెసిఫిక్ ఆర్డర్. నువ్వు ఏదైనా ఒక డేటాను ఒక స్పెసిఫిక్ ఆర్డర్లో ప్రాసెస్ చేయాలనుకుంటే సీక్వెన్షియల్ మల్టీకాస్ట్ కూడా ప్రిపేర్ చేస్తారు. ఓకేనా, చూడండి నేను చిన్న నోట్ రాశాను. ఓకేనా, సో యాజ్ పర్ ద సీక్వెన్స్ ఫస్ట్ బ్రాంచ్ ఈజ్ కంప్లీటెడ్, దెన్ ఓన్లీ స్టార్ట్ ద సెకండ్ బ్రాంచ్. ఓకేనా,
If first branch is failed, the subsequent branch is also failed. ఓకేనా? ఆర్ నాట్ ఎగ్జిక్యూటెడ్. అదే చెప్పాను కదా మీకు, ఒక బ్రాంచ్ ఫెయిల్ అయిపోయింది, సెకండ్ బ్రాంచ్ ఆల్సో నాట్ ఎగ్జిక్యూటెడ్, ఇట్ విల్ బి ఫెయిల్. లైక్ వన్ బ్రాంచ్ ఫెయిల్, ద రిమైనింగ్ ఆల్ ద బ్రాంచ్ విల్ నాట్ బి ఎగ్జిక్యూటెడ్. ఓకేనా? ఇది ఓకేనా? సో లెట్స్ చూడండి బిజినెస్ కేసు, మల్టీ క్యాస్ట్ బిజినెస్ యూజ్ కేసెస్ ఈ తర్వాత మాట్లాడుకుందాము. బిజినెస్ రిక్వైర్మెంట్ అని మీకు నేను చిన్న డిఫరెన్స్ చెప్తాను, మీరు తర్వాత లెట్స్ డూ ద ప్రాక్టీస్. ఓకేనా? సో నేనేం చేస్తాను చూడండి, నేను మల్టీ క్యాస్ట్ అనేది పెడుతున్నాను, హెచ్డిటిపి పెడుతున్నాను మీకు. హెచ్డిటిపిఎస్ పెట్టాను. సో కంటైనర్ మోడిఫైర్ పెడుతున్నా. సో నేను ఆల్రెడీ ఒక ఐఫ్లో క్రియేట్ చేశాను, మీరు కూడా జస్ట్, ఎందుకంటే అది కామన్ థింగే కాబట్టి నేనేమి చేయలేదు. ఓకే, ఇన్ డాట్ బాడీ. ఓకే ఫైన్. ఓకే, ఇక్కడ నేను నేమ్ ఇవ్వలేదా? ఓకే, మల్టీ క్యాస్ట్ అని ఇద్దాం. ఓకే, ఎంఐఎల్ అని ఇచ్చాను. సో లెట్స్, నేను ఏమన్నాను ఇక్కడ మల్టీ క్యాస్ట్ అని, దే హ్యావ్ డిపెండింగ్ ఆన్ ద టూ. ఓకేనా? ఇక్కడ చూడండి మల్టీ క్వశ్చన్ పెడితే దాని మీద మౌస్ పెట్టగానే ఏమొచ్చింది, సెండ్ ఏ సేమ్ మెసేజ్ మోర్ దెన్ వన్ పాత్ ఆర్ మోర్ దెన్ వన్ మల్టిపుల్ బ్రాంచెస్. ఇక్కడ చూడండి సెండ్ సేమ్ మెసేజ్, ఓకేనా, టు మోర్ దెన్ వన్ పాత్. ఓకేనా? ఇక్కడ డేటాని సేమ్ డేటాని చేంజెస్ పంపిస్తాం మల్టిపుల్. వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ కైండ్ ఆఫ్ మ్యానిపులేషన్స్. ఓకేనా? డేటాని ఎలాంటి చేంజ్ చేయకుండా మల్టిపుల్ బ్రాంచెస్ పంపిస్తుంది మల్టీ క్యాస్ట్. ఓకేనా? నేనేం చెప్తాను, మనం ఏమన్నాం ఫస్ట్ సీక్వెన్షియల్ మల్టీకాస్ట్, కానీ ఏంటి సీక్వెన్షియల్గా చూద్దాం. ఓకేనా? ప్యారలల్ చూద్దాం. ప్యారలల్ ఏం చేస్తుంది, ప్యారలల్ ఏం చేస్తుంది మనం మాట్లాడుకునేటప్పుడు, సేమ్ డేటాని సేమ్ డేటా వి నీడ్ టు సెండ్ టు ద మల్టిపుల్ బ్రాంచెస్ ఎట్ ఏ టైం. ఓకేనా? సో నేను రెండు బ్రాంచ్లు తీసుకుంటాను. చూడండి ఇక్కడ ఎన్ని బ్రాంచ్ పెట్టాను, ఒక బ్రాంచ్ పెట్టాను. సో ఈ బ్రాంచ్లో బ్రాంచ్ వన్ కంటెంట్ మోడిఫైర్ పెడతాను. సో బ్రాంచ్ వన్కి సేమ్ డేటాను పంపిస్తాను. ఓకే, $. ఓకే, చిన్న చేంజ్ చేద్దాం ఈ బ్రాంచ్ వన్లో. ఓకేనా? బ్రాంచ్ వన్లో జేఎస్ఎన్ డేటాని రిసీవర్ పంపిద్దాం, మెయిల్ పంపిద్దాం. ఓకేనా? ఓకే, ఎలాంటిది వద్దు, ఇది బ్రాంచ్ వన్ అని పెడదాము. నేను మెయిల్కి కనెక్ట్ చేస్తాను. ఓకేనా? నేను ఆల్రెడీ మెయిల్ కాన్ఫిగరేషన్స్ నా దగ్గర ఆల్రెడీ పెట్టుకున్నాను. ఓకే ఫైన్. బ్రాంచ్ వన్. ఓకేనా? సో బ్రాంచ్ వన్ నేను పెట్టాను. బ్రాంచ్ టూలో కంటెంట్ మోడిఫైర్ పెడుతున్నా. ఓకే, చూద్దాం డేటా అనేది ఏమొచ్చిందో చూద్దాం, తర్వాత చేంజెస్ చేద్దాం. ఓకే, బ్రాంచ్ టూ కూడా నేను మెయిలే పెడతాను. సో నేను ఏం చేస్తాను, ఈ సబ్జెక్ట్ మారుస్తాను, బ్రాంచ్ టూ. ఓకే, బ్రాంచ్ వన్ బ్రాంచ్ టూ డిప్లాయ్ చేద్దాం ఫస్ట్. ఓకేనా? చూడండి
ఏమవుతుంది యాజ్ పర్ మనం ముందు డిస్కస్ చేసుకున్న దాని ప్రకారం. సో నేను ఏం చేస్తాను, ప్యారలల్ మల్టీకాస్ట్ అంటే ఏంటి, సేమ్ డేటాని వీ నీడ్ టు సెండ్ ద మల్టిపుల్ బ్రాంచెస్. ఓకేనా, మల్టిపుల్ బ్రాంచెస్కి నేను సేమ్ డేటాని ఎట్ ఏ టైం ప్రాసెస్ చేస్తాను. ఓకే, నేను ట్రేస్ పెడతాను, ఎండ్ పాయింట్ జనరేట్ అయిందో లేదో చూద్దాం. లెట్స్ సి. ట్రేస్ యాక్టివేట్ చేశాను. మల్టీకాస్ట్ పోస్ట్ మ్యాన్లో నేను ట్రిగర్ చేస్తాను. నేను జస్ట్ పాత ఎండ్ పాయింట్ తీసాను, నేను చెప్పిన ఆర్డర్స్ని ట్రిగర్ చేస్తాను. ఓకే, ఏమొచ్చింది, బోటమ్ కెనడా. ఓకే, చూద్దాం అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. ఓకే, 200 వచ్చింది. నాకు ఎన్ని రావాలి మెయిల్స్, మెయిల్ ఓపెన్ చేయాలి. ఎన్ని మెయిల్స్ రావాలి, ఎన్ని బ్రాంచెస్ ఉంటే అన్ని మెయిల్స్ వస్తుంది. నేను రెండు బ్రాంచ్లు పెట్టాను కాబట్టి రెండు మెయిల్స్. అలా చూడండి. ఓకే, బ్రాంచ్ వన్కి ఏమొచ్చింది, సేమ్ డేటా వచ్చింది. ఎంప్లాయ్ ఐడి 7, ఆర్డర్ ఐడి 48, కెనడా బోటమ్. ఓకే, సో చూడండి సేమ్ డేటాని నేను ప్రాసెస్ చేస్తున్నా. ఓకేనా, సో ఇలా కాకుండా నేను ఏం చేస్తాను, కొన్ని చిన్నది. ఓకేనా, ఇండివిజువల్ దీంట్లో వచ్చిన డేటాని ఎక్స్ఎంఎల్ వస్తుంది ఫస్ట్ దాంట్లో కదా. నేను బ్రాంచ్ వన్లో ఎక్స్ఎంఎల్ టు జేఎస్ అని పెడుతూ ఉంటాను. ఇలాగ మీరు ఏమైనా ఇలా ఏవైనా మ్యానిపులేషన్స్ కానీ మ్యాపింగ్ లేవు ఏమైనా. సో ఆడేమంటున్నాడు, ఈ బ్రాంచ్కి ఏదైనా ఒక రెస్ట్ ఏపీఐ కానీ పంపించేటప్పుడు, ఓకేనా, వాడు నాకు జేఎస్ఎన్ ఫార్మాట్లో కావాలి, పలానా కంట్రీ నుంచి వచ్చిన డేటా. సో అలానా పలానా డేటాను కానీ ఏమైనా నువ్వు చూడండి. నేను ఏం చేస్తాను, హ్యావ్ టు రైట్ ఇండివిజువల్లీ. ఇక్కడ ఏంటి, నాకు నచ్చినట్టు నేను ఏం చేశాను, ఒక ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్స్ ఇండిపెండెంట్గా నేను రాసుకుంటున్నాను. ఓకేనా, నాకు దేంతో ఈ డేటానితో నాకు సంబంధం లేదు. దీన్ని నేను ఎక్స్ఎంఎల్ వస్తుంది జేఎస్ఎన్ని పంపించుకుంటున్నాను. నేను రూట్ ఎలిమెంట్ ఏమి నేనేం తీయట్లేదు, సేమే. ఓకే, నేను ఏమీ మార్చట్లేదు, ఎలా ఉందో అలాగే ఉంది. కోలనే పెట్టుకుంటారు ఎక్కువ, సేమ్ నేనేం చేంజ్ చేయలేదు. చూడండి, సో నేనేం చేస్తాను, నాకు వచ్చిన బ్రాంచ్ వన్లో డేటాని సో ఏ సో దేనికి కన్వర్ట్ చేశాను, ఎక్స్ఎంఎల్ నుంచి వచ్చిన డేటా జేఎస్ అని కన్వర్ట్ చేస్తున్నా. ఓకేనా, చూద్దాం ఏమవుద్దు, చూద్దాం. ఓకే, నేను ట్రిగ్గర్ చేస్తాను. ఓకే, సేమ్ డేటానే ట్రిగ్గర్ చేస్తాను. చూడండి, బ్రాంచ్ వన్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయింది. సో మీకు దీంతో సంబంధం లేదు. ఓకే, జేఎస్ఎన్ కదా, జేఎస్ఎన్లో వచ్చింది. ఓకే, దీనికి కావాలనుకుంటే మార్చుకోవచ్చు. నాకు ఇలా వచ్చింది. సో ఇలా కాకుండా నేను ఎలా పన్నాను చూడండి, మీరు ఎప్పుడైనా ప్రాపర్గా. ఓకే, అలైన్మెంట్ ప్రాపర్గా ఎందుకు పోయింది. ఓకే ఫైన్. సో నేను ఏం చేస్తాను, నేను దీన్ని అవుట్పుట్ ఏమన్నా కంటెంట్ టైపు, కంటెంట్ మోడ్
జేఎస్ అని వస్తుంది కాబట్టి నేను ఆల్వేస్ జేఎస్ అని అనేది నేను ఇలా మార్చుకోకుండా నేను ఏం చేస్తాను, మీ కంటెంట్ మోడిఫైర్లో డిఫైన్ చేసుకుంటాను. మీరు కూడా డిఫైన్ చేసుకోవచ్చు ఎవరైనా, ఓకేనా. ఏంటి, ఓకే, మీరు ఎలాగైనా చేసుకోవచ్చు. ఎందుకంటే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ద అవుట్పుట్ అయితే జేఎస్ఎన్ ఫార్మాట్, ఓకేనా. స్టాండర్డ్ జేఎస్ఎన్ ఫార్మాట్లో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఓకే. చూద్దాం అవుట్పుట్ ఏమొచ్చిందో, మళ్ళీ ట్రిగర్ చేస్తాను. కల బట్ రియల్ టైంలోకి వచ్చేటప్పటికి మీకు ఎలా కావాలి అంటే ప్రాపర్ అవుట్పుట్ అనేవాళ్ళు జేఎస్ఎన్లో కానీ ఎక్స్పెక్ట్ చేస్తే మీరు ఈ విధంగా దీన్ని యూజ్ చేసుకుంటారు, ఓకేనా. ఇది ఒక స్మాల్ ప్యారలల్ మల్టీకాస్ట్, ఓకే. సో లెట్స్ టాక్ అబౌట్ ద, ఇది ప్యారలల్ మల్టీకాస్ట్. లెట్స్ టాక్ అబౌట్ సీక్వెన్స్ సేమ్. ఇది నేను సేవ్ యాజ్ వర్షన్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి కావాలనుకునేటప్పుడు బ్యాక్ రావడానికి, ఓకే. ప్యారలల్ మల్టీకాస్ట్, ఓకే. ఇప్పుడు నేను ఇది రిమూవ్ చేస్తాను. చూడండి ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే ప్యారలల్ మల్టీకాస్ట్ పెట్టుకునేటప్పుడు మీరు ఎలాంటి కోడ్ కానీ ఏమీ రాయవసరం లేదు. జస్ట్ ఓకేనా, ఆ ప్యాలెట్ తెచ్చి ఇక్కడ పెడితేనే సరిపోతుంది, ఓకేనా. నేను ఇది రిమూవ్ చేసేస్తాను, చాలా పెద్దలా ఉంది. సో చూడండి, సో నేను ఏం చేస్తాను, ఇది రిమూవ్ చేస్తాను ప్యారలల్ మల్టీకాస్ట్. సో నేను ఏం పెడతాను, సీక్వెన్షియల్ మల్టీకాస్ట్ పెడతాను, ఓకే. సీక్వెన్షియల్ మల్టీకాస్ట్ పెడతాను. చూడండి దీనికైనా ప్యారలల్ మల్టీకాస్ట్కి మనం ఎలాంటిది ఏ కండిషన్ ఇవ్వలేదు. బట్ ప్యారలల్ మల్టీకాస్ట్కి నేను డిఫైన్ చేయాలి, ఫస్ట్ ఏ బ్రాంచ్కి వెళ్ళాలి, సెకండ్ ఏ బ్రాంచ్కి వెళ్ళాలి అండి. చూడండి సీక్వెన్షియల్ మల్టీకాస్ట్ నేను రిమూవ్ చేస్తాను, ఓకే. నేను ఇక్కడ ఇవ్వాలి, ఓకేనా. సో ఏది బ్రాంచ్ వన్ బ్రాంచ్ టూ, ఓకేనా. నేను ఏమనుకుంటాను, ఇంతవరకు ఇందాక చేసాను, బ్రాంచ్ వన్లో ఏముంది, ఇది ఉంది. సో నేను ఇందాక ఏమొచ్చింది, అవుట్పుట్ ఇది వచ్చింది. చూద్దాం, బ్రాంచ్ వన్కి ఇది వెళ్ళాలి, బ్రాంచ్ టూకి ఏం వెళ్ళాలి, ఇది వెళ్ళాలి. నాకు బ్రాంచ్ వన్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, అది అయ్యాక అది అవుద్ది. చూద్దాం, బ్రాంచ్ వన్ అయితే ఓన్లీ ఎక్స్ఎంఎల్, బ్రాంచ్ టూ అనేది జేఎస్ఎన్. నేను ఏమీ చేంజ్ చేయలేదు, ఓకేనా. ఆర్డర్ కావాలంటే కొన్ని ఇలా ఆర్డర్ కూడా మార్చుకోవచ్చు, ఓకేనా. మూవ్ అప్ డౌన్, ఓకే. ముందు ఏమి నేను తర్వాత మారుద్దాము, ఫస్ట్ యాజ్ యూజువల్ ఎలా ఉందో అలా పెట్టేశాను, ఓకే. బ్రాంచ్ వన్కి ఏం రావాలి, బ్రాంచ్ వన్కి ఎక్స్ఎంఎల్ వస్తుంది, ఓకేనా. బ్రాంచ్ టూకి జేఎస్ అని వెళ్తుంది, ఓకే. చూద్దాం, పాతవన్నీ డిలీట్ చేసేస్తాను. చూద్దాం, డిప్లాయ్ చేశాను. డిప్లాయ్ చేశాను అనుకుంటాను. ట్రిగ్గర్ చేస్తాను, ఓకే ఫైన్. ఏం వెళ్ళిందో చూద్దాం. టైం రెండు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అవుతాయి, ఓకేనా. సో మనకి ఇందులో డిఫరెన్స్ ఏమీ లేదు, బ్రాంచ్ వన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, బ్రాంచ్ టూ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ లేదా ట్రేస్ పెట్టి చూద్దాం, ఓకేనా. లేదంటే ట్రేస్ పెడదాం, ఓకే. ఇంకా ఎండ్ పాయింట్ జనరేట్ అవ్వలేదు, లెట్స్.
ఇప్పుడు ఎండ్ పాయింట్ జనరేట్ అయింది. డిలీట్ చేశాను, ట్రిగర్ చేస్తాను. చూడండి బ్రాంచ్ టూ ఏంటి, ఎక్స్ఎంఎల్ ఏదో ఇది ఇందాక మారినట్టుంది. సో నేను ఏమన్నాను, ఫస్ట్ బ్రాంచ్ వన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, తర్వాత బ్రాంచ్ చూడండి బ్రాంచ్ టూలో ఏముంది ఎక్స్ఎంఎల్. అంటే మనం ఇందాక తప్పేమీ ఇవ్వలేదు. ఇక్కడ మనం చిన్న కన్ఫ్యూజ్లో ఉంది. చూడండి బ్రాంచ్ టూలో ఫస్ట్ ఇదేం రావాలి, బ్రాంచ్ వన్ అని పెట్టాను, దీనికి ఎక్స్ఎంఎల్. ఇక్కడ ఈమెయిల్లో బ్రాంచ్ టూ అని ఉందా చూద్దాం. ఓకే ఇది బ్రాంచ్ టూ అని ఉంది. ఓకే ఇది తప్పు. సో ఈ బ్రాంచ్ వన్లో ఏం రావాలి, ఎక్స్ఎంఎల్ రావాలని నాకు ఏమొచ్చింది, ఫస్ట్ ఏం ఎగ్జిక్యూట్ అయింది, బ్రాంచ్ వన్ ఎగ్జిక్యూట్ అయింది, ఎక్స్ఎంఎల్ ఎగ్జిక్యూట్ అయింది బ్రాంచ్ టూలో. తర్వాత ఏమొచ్చింది, బ్రాంచ్ టూలో జేఎస్ఎన్ వచ్చింది. సో ఈ విధంగా ఓకేనా, ఈ ఎలాంటి కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ నువ్వు చేయాలి అనుకుంటే సీక్వెన్షియల్ మల్టీకాస్ట్ అనేది యూజ్ చేస్తావు. ఓకేనా. సో ఇక్కడ ఎలాగనేది మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు నేను ఈ రెండు డిలీట్ చేస్తాను. ఫస్ట్ ఏం డిలీట్ అయింది, ఫస్ట్ డిలీట్ చేసేస్తాను చిన్నగా, ఎక్స్ఎంఎల్లో వచ్చింది కాబట్టి చూద్దాం, చేంజెస్ చేస్తాను నేను కూడా ఇంటర్ఫేస్లో. ఇది బ్రాంచ్ వన్. ఓకేనా, బ్రాంచ్ వన్ కాబట్టి బ్రాంచ్ వన్ పెడదాం. ఫైన్. ఇది బ్రాంచ్ టూ, ఇది బ్రాంచ్ టూ. ఓకే. సో నేను ఆర్డర్ కూడా చేంజ్ చేస్తాను. ఓకే లెట్స్ ఏది ఎగ్జిక్యూట్ అవ్వాలి ముందు అనేది. ఓకేనా. చూడండి బ్రాంచ్ వన్ అని ముందు ఎగ్జిక్యూట్ అవ్వమనేవాడిని ఇంతవరకు, కానీ నేను బ్రాంచ్ టూను ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవ్వమంటాను. ఓకేనా. ఇలా నువ్వు బ్రాంచ్ని డిఫైన్ చేసుకోవచ్చు. ఓకేనా, యూ హ్యావ్ టు డిఫైన్ ది బ్రాంచ్ బేస్డ్ ఆన్ దవర్ రిక్వైర్మెంట్. నీకు ఏ బ్రాంచ్ అనేది నువ్వు ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నావో ఓకేనా, సో దాన్ని నువ్వు ఇక్కడ డిఫైన్ చేసుకోగలగాలి. ఓకేనా. చూద్దాం ఎండ్ పాయింట్ అనేది డిఫైన్ అయిందో లేదో, జనరేట్ అవ్వాలి. లెట్స్ ఎండ్ పాయింట్ జనరేట్ అయిందో లేదో చూద్దాం. సో లేదు, లెట్స్ ఇట్ అంటే దానికి బదులు ఈ లోపల లేటర్ ఐ కెన్ డూ ఇట్. చూద్దాం ట్రిగర్ వేస్తాను. నాకు ఫస్ట్ ఏం రావాలో చూద్దాం, ఏమొచ్చిందో చూద్దాం. బ్రాంచ్ టూ ఎగ్జిక్యూట్ అయిందా లేదా, బ్రాంచ్ టూ ఎగ్జిక్యూట్ అయింది, తర్వాత బ్రాంచ్ వన్. సో ఈ విధంగా నీకు నచ్చిన విధంగా నువ్వు ఆర్డర్ అనేది డిఫైన్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇది మల్టీ క్యాస్ట్ యొక్క ఫంక్షనాలిటీ. ఓకేనా. సో నేను ఒక రిక్వైర్మెంట్ అనేది మీకు ఇస్తాను, ఒక బిజినెస్ రిక్వైర్మెంట్. యూ హ్యావ్ టు ట్రై ఎట్ ఎవర్ ఎండ్. ఓకేనా. నా బిజినెస్ రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఓకేనా, నా బిజినెస్ రిక్వైర్మెంట్ వినండి. సో నాకు సోర్స్ అనేది సింపుల్గా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలనుకుంటే సోర్సు. ఓకే ఫైన్. నా బిజినెస్ రిక్వైర్మెంట్ చూడండి, ఐ హ్యావ్ ఎ రిక్వైర్మెంట్ ఫ్రమ్ ద సోర్స్ వీఆర్ గెటింగ్ ద వన్ ఫైల్, సిఎస్వి ఫైల్ అని వస్తుంది. ఐ నీడ్ టు ప్లేస్ ద సేమ్ ఫైల్ టు టూ డిఫరెంట్ లొకేషన్స్. ఓకేనా, సేమ్ ఫైల్ని టూ డిఫరెంట్ లొకేషన్లో పెట్టమంటున్నాడు. ఇక్కడ నా సోర్స్ సిస్టమ్ ఏంటి, ఎస్ఎఫ్టిపి. ఓకేనా, రిసీవర్ ఆల్సో ఎస్ఎఫ్టిపి. ఓకేండి, సోర్స్ సిస్టమ్ నుంచి ఇక్కడ ఒక ఫైల్ పెట్టాడు. ఓకేనా, ఆ డైరెక్టరీలో డాట్ సిఎస్వి అనే ఫైల్. ఓకేనా, డాట్ సిఎస్వి అనే ఫైల్ పెట్టాడు. ఈ ఫైల్ని రిసీవర్ సిస్టంలో పెట్టాలి. ఆ రిసీవర్ సిస్టమ్ కూడా టూ డిఫరెంట్ సిస్టమ్స్, టూ లొకేషన్స్. వన్ ఇది ఎస్ఎఫ్టిపి, సెకండ్ వన్ ఇది మెయిల్ అటాచ్మెంట్. ఓకేనా, వాడి రిక్వైర్మెంట్ ఏంటి, ఆ ఒక్క ఫైల్ని కూడా ఫస్ట్ రెండు లొకేషన్లో పెట్టాలి. అది కూడా ఎలా చెప్పాడు, ఫస్ట్ ప్లేస్ ద ఫైల్స్ ఇన్ ద ఎస్ఎఫ్టిపి ఫోల్డర్. ఓకేనా, ఫస్ట్ నువ్వు ఏదైతే నువ్వు పిక్ చేసుకుంటున్నావు సోర్స్ నుంచి ఒక ఫైల్ని, ఆ పిక్ చేసుకున్న ఫైల్ని ఫస్ట్ ఎక్కడ పెట్టాలి, ఎస్ఎఫ్టిపి ఫోల్డర్లో పెట్టాలి. ఓకేనా, రిసీవర్ ఎస్ఎఫ్టిపి ఫోల్డర్లో పెట్టాక ఇక్కడ పెట్టాకే ఓకేనా
మెయిల్కి పంపించాలి. ఓకేనా? అర్థమైందా? ఇక్కడ పెట్టకుండా నువ్వు మెయిల్ పంపించకూడదు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మెయిల్ పెట్టకుండా నువ్వు రిసీవర్ పంపించావు అనుకో, దేర్ ఈజ్ నో యూజ్. ఎందుకంటే అది మీరు అర్థం చేసుకున్నది ఎలా, నాకు ఎస్ఎఫ్టీపీలో ప్లేస్ చేశాక ఫస్ట్ ఎస్ఎఫ్టీపీలో ప్లేస్ చేయాలి. ఇక్కడ ప్లేస్ అయ్యాక మాత్రమే మెయిల్ వెళ్ళాలి. ప్లేస్ అవ్వకపోతే నాకు మెయిల్ వెళ్ళకూడదు. నాకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో నాకు రిసీవర్కి ఫస్ట్ రిసీవర్లో ఎస్ఎఫ్టీపీలో ఫైల్ ప్లేస్ అవ్వాలి. అది ప్లేస్ అయిన తర్వాతే మెయిల్ అటాచ్మెంట్ వెళ్ళాలి. ఓకేనా? ఆ రెస్పెక్ట్ టు ఎండ్ యూజర్కి. ఒకవేళ రిసీవర్ రెసెప్టివ్లో ఫైల్ ప్లేస్ అవ్వలేదంటే నాకు మెయిల్ కూడా వెళ్ళకూడదు. ఇది నా బిజినెస్ రిక్వైర్మెంట్. సో ఇక్కడ బోత్ సైడ్స్ ఎస్ఎఫ్టిపి అడాప్టర్స్ యూజ్ చేయండి. సో యూజ్ చేసి దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారో యూ కెన్ ట్రై ఇట్. మీరు ఏ మల్టీకాస్ట్ వాడతారో, సీక్వెన్సల్ వాడతారా, ప్యారలల్ వాడతారా, ఓకేనా? మీకు ఏమైనా ఉంటే నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. ఓకే.